మిత్రులారా, భారతదేశంలో అనాదిగా నుంచి అపూర్వంగా ఒక గొప్ప వాక్యం ఉన్నది. అదేమిటంటే విశ్వ వసుదైవ కుటుంబము అనేది. అంటే భారతదేశం ప్రపంచానికి తెలియక పూర్వమే విశ్వ వసుదైక కుటుంబం అనేది ఈ దేశంలో పుట్టింది. కానీ ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కనీసం భారతదేశంలో ఒక కుటుంబంలాగా ఉండలేదు. కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళను మొదట 4 వర్ణాలుగా విభజించారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి. జంధ్రం ఉన్న వాళ్ళంతానేమో ఒక వర్గము, జంజం లేని వాళ్ళు అంత శూద్రులు అని చెప్పేసి. అయితే ఈ జంధ్రం ఉన్న వాళ్ళంతా జంధ్రం లేని వాళ్ళను బానిసలుగా చూసిండ్రు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీలను అందరినీ ఒక శూద్రులుగా చూసిండ్రు. అంటే ఒక విధంగా అన్టచబుల్స్ లాగా చూసిండ్రు, అంటరాని వాళ్ళుగా చూసిండ్రు. చూసి వీళ్ళు చదువుకోవద్దని, చదువు వీళ్ళకి అవసరం లేదని, ఇల్లు అవసరం లేదని, భూములు అవసరం లేదని, అదేవిధంగా ఆస్తులు కూడా అవసరం లేదని, వీళ్ళను ఒక కూలీలుగా లేదా సేవకులుగా వేల సంవత్సరాలుగా ఈ జంజరం ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. చేసి దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. అంటే ఋషులు మునులు ఏమన్నారు? విశ్వం అనేది ఒకటే, ఈ వసుదైవ కుటుంబము ఒకటే కుటుంబము, ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని అన్నారు. కానీ మనుషులు మాత్రము ఎప్పుడు కానీ కలిసి ఉండలే ఒక కుటుంబంలాగా. అసలు ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా కలిసి ఉండలే. ఎందుకంటే ఆస్తులు, అదేవిధంగా వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, అదేవిధంగా ఒక కులానికి ఇంకో కులానికి, ఒక వర్ణానికి ఇంకో వర్ణానికి అనేక రకాల విభేదాలతో వీళ్ళు కుటుంబంలో ఉన్న వాళ్ళు కలిసి ఉండలే. ఎందుకంటే ఆస్తి ఉందనుకోండి, ఆస్తి ఉంటే నీకెక్కువ నాకెక్కువ, నీదేది నాది అనేది ఒక విభేదాలు పుట్టుకొస్తాయి. ఆ విధంగా ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా కలిసి ఉండలేదు, ఒక వర్ణానికి సంబంధించిన వాళ్ళు కలిసి ఉండలేదు, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కలిసి ఉండలేదు. కానీ ఏమంటున్నారు వీళ్ళు? మనము అంత ఒకటే, విశ్వం అంతా ఒకటే, ఇది ఒకటే కుటుంబం అంటున్నారు. మేమేమంటున్నాం అంటే అసలు విశ్వము అనేది ఒక కుటుంబం అనే బదులు భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఒక కులంగా ఉండండి, లేదా ఒక కుటుంబంలాగా ఉండండి. పోనీ అది కాకుంటే కనీసం బహుజనులు అయినా అందరు కలిసి ఉండండి. బహుజనులో కూడా అనేక విభేదాలు ఉన్నాయి. కొంతమంది ఎస్సీలు అని చెప్పుకుంటారు, కొంతమంది బీసీలు అని చెప్పుకుంటారు, కొంతమంది ఎస్టీలు అని చెప్పుకుంటారు, మైనార్టీలు చెప్పుకుంటారు. బహుజనులు అనే మీటింగ్ పెడితే ఇది మాది కాదని చెప్పి అనేక కులాలు అటెండ్ కారు. కానీ కుల మీటింగ్లో పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అటెండ్ అవుతారు. ఎస్సీల మీటింగ్ అంటే చాలా తక్కువ మంది వస్తారు. కానీ మాది వాళ్ళ మీటింగ్ అంటే ఎక్కువ కనబడతారు, మాది వాళ్ళ మీటింగ్ అంటే ఎక్కువ కనబడుతుంది, బీసీల మీటింగ్ అంటే కనబడుతుంది మళ్ళీ. కానీ కమరుల మీటింగో, కుమరుల మీటింగో, ఓటరుల మీటింగ్ అంటే చాలా మంది కనబడుతుంటారు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ కులానికి సంబంధించినటువంటి జాగృతి ఉన్నది, మతానికి సంబంధించిన జాగృతి లేదు. అలాంటప్పుడు అందరు కలిసి ఎలా ఉంటారు? కాబట్టి ఈ దినం కనీసం బహుజనులో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కలిసి ఉన్నట్టయితే రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే అధికారంలోకి వస్తారు. మరి ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు భారతదేశంలో
ఈ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. వీళ్ళు అంతా బహుజనులు. వీళ్ళంతా ఒక కుటుంబం లాగా ఉండాల. ఒక కుటుంబంలా ఉన్నట్టయితే అప్పుడు రాజ్యాధికారం వస్తుంది. మరి వీళ్ళంతా ఒక కుటుంబంలాగా ఉండాలంటే ఏం చేయాలి అని చూసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళలు, బీసీ మహిళలు, ఎస్టీ మహిళలు, తర్వాత మైనారిటీలలో ఉన్నటువంటి మహిళలు అందరూ ముందుకు వచ్చి మేమంతా ఒకటే అని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలా, లేదా అందరు కలిసి భోజనాలు చేయాలి, లేకుంటే అందరు కలిసి పిక్నిక్ పోవాలి, లేకుంటే అందరు కలిసి బంధువులు కావాలి. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా బంధువులు అవుతారో అప్పుడే కుటుంబం అవుతుంది. కానీ నువ్వు ఎస్సీ, నేను ఎస్టీ, నువ్వు బీసీ, నువ్వు గీ కులము, నువ్వు గా కులం అంటే ఇలా బంధుత్వం ఎక్కడ ఉంటుంది? ఒక కుటుంబం ఎలా ఉంటుంది? అలా ఉన్నట్టయితే తక్కువ కులం వాళ్ళు లేదా డబ్బులు ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి బహుజనులకు అధికారం రావాలంటే స్త్రీలు ముందుకు వచ్చి వీళ్ళకు కులం లేదు. ఎందుకంటే సాధారణంగా స్త్రీలకు కులం ఉండదు. వీళ్ళకు ఉన్నది ఏంటిదంటే ఇంటి పేరు కూడా ఉండదు. ఇంటి పేరు చేంజ్ అయిపోతుంది భర్త దగ్గర పోయిన తర్వాత. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే కులం కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి స్త్రీలు ముందుకు వచ్చి ఇదంతా ఒకటే కుటుంబము, బహుజనులంతా ఒకటే కుటుంబము అని మొదట అంటే అప్పుడు వసుదైవ కుటుంబం అంటే ఏందో అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ విషయంపై చర్చించడానికి విజయలక్ష్మి గారు మన స్టూడియోకి వచ్చినారు. అమ్మ, మీకు స్వాగతం. నమస్కారం అండి. మీరు చెప్పండి, భారతదేశంలో విశ్వ వసుదైవ కుటుంబం అంటారు. అది చాలా పెద్ద మాట. అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కుటుంబంలా ఉండాలి కదా. పొందట వాళ్ళు ఉండకున్నా పర్లేదు, కనీసం బహుజనులన్నా కలిసి ఉండాలి కదా. వాళ్ళు లేకున్నా పర్లేదు, కానీ ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా కలిసి ఉండాలి కదా. కలిసి ఉండకుంటే రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? కాబట్టి వీళ్ళను అందరినీ ఏ విధంగా మనము ఐక్యంగా ముందుకు తీసుకుపోదాం, దీని మీద మీ యొక్క ఉద్దేశాలు, మీ ఆలోచనలు. తప్పకుండా సార్. ఇప్పుడు బహుజనులందరూ కూడా సమానత్వంలో అందరూ గనక కలిసికట్టుగా ఉండి ఐక్యతగా ఉంటే గనక ఏ రాజ్యాధికార దిశకైనా పరిగెత్తచ్చు. ఒకే కుటుంబంలాగా అంటే ఒకే కుటుంబంలో కూడా వ్యక్తులు ఒకరికొకరు సపోర్టింగ్గా ఉండరు. అలాంటప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంత పెద్ద సమాజంలో అంటే మన భారతదేశంలో చూసుకుంటే అనేక రకాల కులాలు ఉన్నాయి. ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, బీసీ ఉంది. సార్ చెప్పినట్టుగా అనేక రకాల కులాల్లో అనేక రకాల మనస్తత్వాల మనుషులు ఉంటారు. అందరికీ సానుకూలంగా ఐక్యతగా ఉండటం కుదరదు. కాబట్టి వాళ్ళ యొక్క లోని అసమానతను తొలగించి ఎప్పుడైతే ఐక్యత పెంచుకునే దిశగా ఎదుగుతారో అప్పుడే ఆ కులాలన్నీ కూడా బలపడి, ఎందుకంటే పూర్వం మనం చూసుకున్నాం ఎన్నో వివక్షతలు ఎదిరించి మహిళలకి పెద్దపేటేసినటువంటి జ్యోతిరావు పులేని చూసాం. అలాంటప్పుడు మొట్టమొదటి ఉపాధ్యాయులుగా కూడా మనకి తీర్చిదిద్ది మన సమాజానికి అందించారు. ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీని కూడా మనల్ని ఆదరించి వాళ్ళకి కూడా సహకరించినటువంటి మన బహుజనులు చాలా మంది ఉన్నారు. అంటే కులానికి మతాలకి ఇక్కడెక్కడ కూడా తావివ్వలేదు. బహుజనులంతా కూడా ఐక్యతగా ఉంటే రాజ్యాధికార దిశగా నడవచ్చు. కాబట్టి ఈ ఐక్యత ఏ రోజైతే వస్తుందో ఆ రోజులో కులాల్లో రాజకీయంగా పెద్దపీట వేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అది ఎక్కడా కూడా జరగటం లేదు. ఎందుకంటే పూర్వం చూసుకుంటే ఎస్సీల్ని ఊరు చివర ఉంచేవాళ్ళు. ఎందుకు? వీళ్ళు ఊర్లోకి రాకూడదు, కొన్ని కట్టుబాటులు ఉన్నాయి, కొన్ని వివక్షతలు ఉన్నాయి. అలాంటి వివక్షతల నుంచి ఊరు బయట వాళ్ళని ఉంచేవారు. రాను రాను వాళ్ళు ఈ అంబేద్కర్ పెట్టిన ఆశయాల్లో రాజ్యాంగం రచించిన తర్వాత అన్ని వివక్షతలు తొలగిపోయి ఊరు లోపలికి వచ్చి చదువుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది వాళ్ళు సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కులాలు అన్నీ కూడా కట్టుబాట్లన్నీ వదిలేసి రాజ్యాధికార దిశగా అన్ని చోట్ల ఉద్యోగ రంగంలో కూడా వాళ్ళు ఎదిగినటువంటి స్థాయిని మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా బీసీలు కూడా చూసుకుంటే వాళ్ళు కూడా సమానత్వంగా వెళ్తున్నారు. కులాల వ్యక్తీకరణ కూడా మానేసి అన్ని కులాలతో కలిసి వివాహాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తున్నాం. అంటే సమాన హక్కుల్లో పయనిస్తున్నప్పటికీ కూడా మహిళలకి ఆధిపత్యం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా వివక్షతలు ఎదుర్కోవటం వల్లనే వీళ్ళు
తక్కువ స్థాయిలో ఉంటున్నారు. అలాంటివన్నిటిని కూడా రూపుమాపి మనం ముందుకు తీసుకెళ్లగలిగితే గనక డెఫినెట్లుగా అన్ని రంగాల్లో వీళ్ళు ముందంజలో ఉంటారు. ఈ యొక్క బహుజనుల అధికారం కూడా ముందుకు వస్తుందని చెప్పేసి చెప్తున్నాను. బహుజనులకు అధికారము ఎప్పుడో రావాలి అసలు. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా 90% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఈ దేశంలో 90%. కానీ అప్పర్ కాస్ట్లు అంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య అంటే జంధ్రం ఉన్నోళ్ళు 10% ఉన్నారు. ఈ 10% వాళ్ళు 75 సంవత్సరాలుగా రాజ్యం వెళ్తున్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు మెజారిటీ కూడా కాదు. అయినా ఎందుకు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు అని చూసినట్టయితే వాళ్ళ పెద్ద ఐక్యత కూడా లేదు. ఎందుకంటే బ్రాహ్మణ్స్ లాగానే ఉంటారు, క్షత్రులు లాగానే ఉంటారు, వైశ్యులు లాగానే ఉంటారు. కానీ వాళ్ళందరినీ ఒకటి చేసేది ఏంటంటే ఒక జంధ్రం ఉన్నది. ఆ జంధ్రం చెంపేసినాం అనుకో, వాస్తవానికి అది దారాలతో చేసిందే కదా, అది సృష్టించేది కదా. దాన్ని తెంపేస్తే అందరు సమానమైపోతారు కదా. మరి ఎవరు తెంపాలి దాన్ని? ఈ కుల కట్టుబాట్లు అనేవి తెంపాలి సార్. ఏదైతే ఈ వ్యవస్థలో ఈ కులానికి ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్పేసి ఏదైతే నియమించారో ఆ కుల బట్టలని తెగదింపేసి అందరూ సమానత్వం అనే కోణంలో దీన్ని సమానంగా నడిపించేటటువంటి ప్రక్రియ జరగాలి అంటే ఇప్పుడు ఎవరు ముందుకు రావాలి? ముందుకు ఇప్పుడు బహుజనులు పిల్లికి గంట కట్టాలి కదా, ఎవరు కట్టాలి? మన మనుషులే మన బాట వేయాలి, బంగారు బాట వేయాలి. బహుజనులందరూ కలిసి ఐక్యతగా ఉండి బంగారు బాట పైన భవిష్యత్తు ఏర్పాటు చేసుకుంటే, ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అవగాహన కల్పించుకుంటే గనక తప్పకుండా ఈ కుల బాటులు, ఈ జంజాలు వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనిషి మానవత్వానికి విలువలు కూడి అందరూ కూడా సమాన హక్కుల్లో ముందుకు పయనిస్తారని చెప్పేసి. సమాన హక్కు రావాలంటే హక్కు కావాలని కోరుకునే వాళ్ళు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర స్త్రీలు 50% ఉన్నారు, పురుషులు 50% ఉన్నారు. పురుషాధిక సమాజం అని అంటున్నారు, కరెక్టే. ఈ పురుషాధిక సమాజంలో మహిళల ఆధిక్య సమాజం ఎప్పుడు వస్తుంది? అప్పుడు వస్తే కొంత ఐక్యత అనేది ముందుకు వస్తుంది. ఎందుకంటే కుటుంబాలు అన్ని ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? మహిళల మీద ఆధారపడి ఉంటాయి. మహిళలు ముందుకు వచ్చి కులం లేదు, మతం లేదు, గీతం లేదు, అంత మానవులము అని చెప్పేసి మహిళలు ముందుకు రావాలి. ముందుకు రావడం అంటే నడిచి రావడం కాదు కదా, ఒక పద్ధతి ప్రకారం రావాలి. ఏంటిది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడము, లేకుంటే ఉద్యోగాలు చేయడము, లేకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కత్తి పట్టుకోవడము, లేకుంటే ఖడ్గలు పట్టుకోవడము, ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయకుండా మాకు అధికారం కావాలి, మాకు సమానత్వం కావాలంటే మగ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇవ్వరు కాబట్టి మీరు మహిళా ఉమెన్ చేంజ్ లాజికల్ సొసైటీ కూడా ఏదో పెట్టబోతున్నారు కాబట్టి. అవును సార్, త్వరలో పెట్టబడుతున్నాను సార్. దానికి కూడా పెద్ద ఎత్తున పెట్టివేసి మహిళలందరినీ మోటివేట్ చేసి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆ కార్యక్రమం ముందు మన స్నేహ గ్రూప్ ఆఫ్ టీవీస్లో అందరూ కూడా చూస్తూ ఉంటారు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతామనేది. దానికి అతి త్వరలోనే నామకరణం చేయబడుతుంది. కాబట్టి ఏంటంటే ఒక్కటే సార్, మహిళలంతా కూడా మంచిగా చదువుకొని అన్ని రంగాల్లో అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళితే కుల వివక్షతని పక్కన పెట్టి అన్ని రంగాలపైన దృష్టి పెడితే మహిళ తప్పకుండా అన్ని రకాలుగా జయించగలదు, విజయాలు సాధించగలదు. కుల కట్టుబాటులు ఎప్పుడైతే మారతాయో, మహిళని ఎంకరేజ్ చేస్తారో ఆ ఇల్లు బాగుంటుంది, ప్రపంచం బాగుంటుందని మనం ఇంతకుముందు కార్యక్రమాల్లో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ అదే చెప్పుకోవడం జరుగుతోంది. ఎక్కడైతే మహిళ ఆధిపత్యం ఉంటుందో అని అన్నారు, ఆధిపత్యం కదండి, ఆవిడకు ఉన్నటువంటి హక్కుని కరెక్ట్గా ఆవిడకి ఇవ్వగలిగితే అన్ని రంగాల్లో రాణించగలదు, అనేక కార్యక్రమాలు నిర్వహించగలదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఉమెన్స్ చేంజ్ సొసైటీలో పేరులోనే చేంజ్ అనేది ఉన్నది కాబట్టి మహిళల లోపల చేంజ్ తీసుకురావాలి. తప్పకుండా సార్. మహిళలో చేంజ్ తీసుకురావాలంటే మగవాళ్ళతో కొంత మంచి అనుబంధము లేదా అండర్స్టాండింగ్ పెట్టుకొని స్త్రీలను అన్ని రంగాల లోపల ఎడ్యుకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వేరు అనుకుంటున్నారు.
వాస్తవానికి వాళ్ళు ఎట్లా వేరు వేరో ఎవరు చెప్తలేరు. అవును. ప్రపంచంలో ఏం జరుగుతుందంటే స్త్రీ పురుషులు అనేది కేవలం శారీరకమైనటువంటి విభేదమే కానీ ఇంటెలెక్చువల్ గా తెలివితేటల్లో కూడా ఏం తక్కువ లేదు, ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు. తెలివి సమానంగా ఉన్నది, పుట్టుక సమానం ఉన్నది, సాగు సమానంగా ఉన్నది, కానీ పుట్టిన తర్వాత సమానంగా ఉంటలేరు. కారణం ఏంటి అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు. అవి పోవాలంటే మనం ఏం చేయాలి? మనము ఒక శిక్షణ కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఏంది? మూఢనమ్మకాలు ఉండొద్దు, లేదా స్త్రీలు మనుషులే, పురుషులు కూడా మనుషులే, మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలి అనేటటువంటి ఒక శిక్షణ శిబిరాలను పెట్టుకోవాలి. అట్లా మీరే పెడదాం అనుకుంటున్నాను సార్. త్వరలోనే ఈ కార్యక్రమం పైన పెట్టాలని చెప్పేసి ఉంది. అయితే నేను మంచి క్వశ్చన్ సార్ ఇది ఏంటంటే, ప్రతి ఇంట్లో అవగాహన పెంచుకోవాలి ఫస్ట్. ఉమెన్ ని అంటే ఇప్పుడు కో ఎడ్యుకేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అంటే ఇద్దరు కలిసి చదువుకుంటారు. అంటే పేరెంట్స్ ఎట్లాంటి వాళ్ళకి ఎలా మోటివేట్ చేయాలంటే, అబ్బాయిలతో మాట్లాడకూడదు, అమ్మాయిలతోనే మాట్లాడాలి. ఇలాంటివి అన్నప్పుడే వాళ్ళలో ఒకటి మార్పు అనేది ఎలా వస్తుందంటే, అబ్బాయిలతో మాట్లాడితే ప్రాబ్లం వస్తుందేమో, మనకి వీళ్ళతో మాట్లాడితే ప్రాబ్లం వస్తుందేమో, ఇలాంటి అంటే అక్కడి నుంచే పిరికితనం నూరిపోస్తున్నారు. ఇలాంటి పిరికితనం నూరిపోయకుండా ధైర్యంగా సొసైటీలో వాళ్ళు మగవాళ్ళతో కూడా జర్నీ చేసినా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా ఎటువంటి ఫీలింగ్ లేకుండా, ఎటువంటి అమానుష్యాలకు గురి అవ్వకుండా అందరం కూడా సమానమే, అందరూ సమానత్వంగా మనం పయనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుంచే పేరెంట్స్ కనుక వాళ్ళని మంచి గైడెన్స్ ఇస్తే గనక వాళ్ళు రేపు అన్ని రంగాల్లో ఉన్నా కూడా ఎటువంటి వివక్షతలు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు ఎదుర్కోరు. ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలవ్వాలి, ఇంటి నుంచే మొదలవ్వాలి. ఏ పిల్లలకైనా సరే వాళ్ళు ముందు బంగారు భవిష్యత్తుకు రావడానికి కారణాలు ఏంటంటే, ఇంట్లో నుంచే మార్పులు అనేది గట్టిగా ఉండాలి. మనం ఒక ఇద్దరు మనుషులు కలిసి వెళ్తున్నారంటే అక్కడ వాళ్ళు అన్నాచెల్లెలు వెళ్తున్నా విమర్శించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఒక గ్రూప్తోనూ ఒక మహిళ వెళ్తున్నప్పటికీ కూడా విమర్శించేటటువంటి ఇటువంటి మనస్తత్వాల నుంచి ఎప్పుడైతే అవాయిడ్ అవుతారో వాళ్ళు ఒక సమాజంలో ఒక రంగంలో పయనిస్తున్నారు, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు సమానం అని ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో, ఆలోచింపచేసేటట్టు అవగాహన కల్పిస్తారో, అప్పుడు తప్పకుండా ఇటువంటి అరాచకాలకి కానీ ఎటువంటి వాటికి తావు ఉండదండి. అది కాబట్టి ఇంటి నుంచే మంచి గైడెన్స్ అనేది ఉండాలి పిల్లలకి. ఇప్పుడు స్త్రీ పురుషులు కలిసిపోతే వేరే వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తారు. ఎందుకు అట్లా కామెంట్ చేస్తారు అంటే దానికి ఒక మూఢనమ్మకం ఒకటి ఉన్నది. స్త్రీ పురుషులు ఇంట్లో సరిగ్గా కలిసి ఉండొద్దు, రోడ్డు మీద కూడా కలిసిపోవద్దు, కాలేజీలో కలిసి ఉండద్దు. ఇక్కడ వాళ్ళు అసలు ఇక్కడ నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. పిల్లలకి ఏంటంటే వీళ్ళతో మాట్లాడితే ఇలాంటి భయాలు వస్తాయి, ఇలాంటివి ఎప్పుడైతే వాళ్ళలో ధైర్యాన్ని నింపుతారో, వాళ్ళల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని బయటికి తీసుకొచ్చేటట్టు మోటివేట్ చేస్తారో, ఆ పిల్లలు ధైర్య సాహసాలు పెరుగుతారు. అన్ని రంగాల్లో కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు అక్కడే కదా వాళ్ళకి మనం ఇస్తున్నాం. వాళ్ళతో మాట్లాడొద్దంటే అమ్మో ఏం జరుగుతుందో, వాళ్ళతో కలిసి వెళ్తే ఏం జరుగుతుందో, వాళ్ళు పట్టుకున్నా కూడా అది వేరే రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి స్నేహభావత్వాన్ని కలిసిమెలిసి చదువుకునేటటువంటి అన్ని కానీ వేరే రంగాల్లో పయనిస్తున్నటువంటి వాళ్ళని సదుద్దేశంగా విమర్శాత్మకంగా లేకుండా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక గైడెన్స్ ఇస్తే కనుక డెఫినెట్గా అన్ని రంగాల్లో స్త్రీలే కాదండి అందరూ కూడా గౌరవించేటటువంటి స్థాయి అట్లా ఉండాలంటే. ఇప్పుడు స్త్రీ ఒంటరిగా పోతుంది అంటారు కదా. ఇప్పుడు మార్కెట్లో రావాలంటే పురుషుడు ఒంకట్టు పోతే ఒంటరిగా పోతున్నాను అలా. ఇప్పుడు ఇంతవరకు స్త్రీ పోతేనే అంటున్నారు కదా ఒంటరిగా పోతుంది అంటారు. ఇప్పుడు ఏమనాలి? పురుషుడు ఒంటరిగా పోతుండే వేస్ట్ గాడు అనాలి. అట్లా ఒకరినొకరు విమర్శించుకుంటే అది వేరే అవుతుంది సార్, అది వివాదాస్పదమైన వ్యాఖ్యలు అవుతుంది. అది కాదు, అందరూ కూడా కలిసికట్టుగా సమాజంలో అందరూ సమానత్వమే. బ్రహ్మకైనా అమ్మ ఉన్నది, బ్రహ్మదేవుడికైనా అమ్మ ఉన్నది. మహిళ ప్రాధాన్యత ఎంతో గొప్పది. ప్రతి చోట మహిళ ఉంటుంది, ఇంట బయట ప్రతి చోట ఒక అవకాశం ఇస్తే ఆ మహిళ ఎంత కష్టపడుతుంది అనేది సమాజానికి తెలుసు. అలాంటి తత్వంలో నుంచి ప్రతిదీ గౌరవించి వాళ్ళు ఎలా నడుచుకోవాలి, ఎలా మనం ఎటువంటి ఆచరణలోకి తీసుకోకూడదు అనే అవగాహన కల్పిస్తే గనక పెద్ద స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వివక్షతలకి తావుండదు.
వేరే వాటికి కూడా దారి తీసేటటువంటి అవకాశాలు ఉండవు. అంటే ఇప్పుడు స్త్రీ గాని పురుషుడు గాని ఒంటరిగా పోతుండనేటటువంటి కామెంట్స్ రావద్దు. అవగాహన ఉంటుంది అప్పుడు అసలు కామెంట్ చేయడానికి ఇంకా అవకాశాలు ఎక్కడవి రావద్దు. అంటే సమానంగా పెంచాలి, మరి సమానంగా. అదే సార్, ఇంటి నుంచే ఆలోచన వస్తే పిల్లల్లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, సమాజంలో వచ్చేస్తుంది, అందరిలో పరివర్తన వచ్చినప్పుడు ఇంకా అలాంటి కామెంట్స్ కి తావు ఎక్కడ ఉంటుంది? తావు లేకుండా ఉండాలంటే ఇది ఒక నిజమైనటువంటి మూఢనమ్మకము, స్త్రీలు వేరు పురుషులు వేరు అనేది. మనం ఎంత ఆలోచించినా కూడా అర్ధరాత్రి మహిళ నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందని అంటారు. కానీ అర్ధరాత్రి మహిళ వెళ్తే ఈ రోజులు ఏం జరుగుతున్నాయి? ఎన్ని సమాన హక్కులు వచ్చినప్పటికీ కూడా, స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అలాంటివన్నీ కూడా మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాం. కానీ మన జాగ్రత్తలు మనం పాటించి, మన డ్రెస్ స్టైల్ మనకుండి, మనం ఎలా క్రమశిక్షణగా నడుచుకోవాలనేది ప్రతి ఇంటి నుంచి వస్తే గనక డెఫినెట్ గా సమాజంలో కూడా అటువంటి వాటికి తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి అని నేను చెప్తున్నా. సమాజానికి మంచి చక్కటి మెసేజ్. ఇప్పుడు స్త్రీ ఒంటరిగా భద్రాద్రి పోవడానికి భయపడుతుంది కదా, అసలు మగవాడు భయపడాలి భద్రాద్రి పోవడానికి. అలా తయారవ్వాలి సార్, డైనమిక్ లేడీస్ లాగా తయారవ్వాలి. ఏదొచ్చినా సరే ఎదుర్కోగలుగుతాం, మేము ఎవరికి భయపడము, మాకు సమాన హక్కులు వచ్చాయి, మేముండే పద్ధతుల్లో మేము ఉంటాం, మా జోలికి వస్తే ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మేము ఎదుర్కోగలం, మా దగ్గర ధైర్యం ఉంది, సత్తా ఉందని అలాంటి ధైర్య సాహసాలతో గనక వాళ్ళని పెంచినట్లయితే, అలా తీర్చిదిద్దినట్లయితే గనక వాళ్ళు అలాంటివి వచ్చినప్పుడు ఎదుర్కోగలుగుతారు. అప్పుడు స్త్రీ నిజంగా అర్ధరాత్రి అయినా సరే ఒంటరిగా నడవగలుగుతుంది, పురుషుడే స్త్రీని చూసి భయపడతాడు. ఇప్పుడు అది ఎట్లా భయపడాలంటే, ఇప్పుడు చేంజ్ చేయడానికి సొసైటీ ఏం చేయాలి? మీ ఆర్గనైజేషన్ బాగా బలంగా అయిందనుకో, బలంగా అయితే అబ్బో మిలిటెంట్స్ లాగా ఉన్నారు, ఎక్కడ ఎవరు ఉంటారేమో, ఎవరినేమంటే ఏమవుతుందని వాళ్ళు భయపడాలి. ఇప్పుడు స్త్రీలు భయపడుతున్నారు, స్త్రీలు గట్టిగా బలంగా తయారైపోతే పురుషులు భయపడతారు. పురుషులు భయపడిన తర్వాత అప్పుడు పురుషుడు స్త్రీ కలిసి మనమందం ఇది ఒకటే కదా, మనం మనుషులమే కదా అని నడుచుకుంటా పోయింది అనుకో, మనుషుల కులం ఏ కులం అంటే మనుషులు. మనం సభ్య సమాజంలో మనం ఒక బాధ్యతతో నడుస్తున్నప్పుడు అందరం కూడా గర్వపడే విధంగా నడుచుకోవాలి, గాని విమర్శించే విధంగా ఉండకూడదు. ఎక్కడ కూడా ఒకరికొకరిని మనం సహాయపడాలి, ఒకరినొకరిని గౌరవించుకోవాలి. అంతేగాని మనం అర్ధరాత్రి నడిస్తే స్వతంత్రం వచ్చిందని మహిళల్ని విమర్శించాలని, పురుషులను విమర్శించాలని కాదు. అక్కడ ఒక డైనమిక్ గా మనం తయారు చేయాలి ఇంటి నుంచి. మన ఏదైతే మనం ఇప్పుడు మహిళల్ని చేంజ్ చేసేటటువంటి ప్రక్రియలో మనం మంచి కార్యక్రమం చేపడుతున్నామో, ఆ కార్యక్రమాల్లో మహిళలను అందరినీ కూడా తీర్చిదిద్దటం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా డైనమిక్ గా తయారైపోయి ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళ కుటుంబంలో కానీ సొసైటీలో కానీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఒక గొప్ప పేరు తెచ్చుకునే విధంగా ముందంజలో ఉంటారు. అట్లా ముందంజకు పోవాలంటే మీ సొసైటీ బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సొసైటీలో ఉన్న వాళ్ళకు ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు మొగుడు కొట్టిండనుకో, మా సొసైటీకి చెప్తామంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని అంటారు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మహిళా సంఘాలు, మహిళలకు అన్యాయం జరిగితే మహిళా సంఘాలు వస్తున్నాయి, వాళ్ళని చూసి భయపడుతున్నారు, అయ్యో సంఘాలు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు చేంజ్ రాజకీయ సొసైటీ వచ్చింది అనుకో, నీ మగవాళ్ళని కూడా చేంజ్ చేస్తుంది, ఆడవాళ్ళని కూడా చేంజ్ చేస్తుంది అని చెప్పేసి ఇరు వర్గాలను చేంజ్ చేసేటటువంటి ప్రక్రియలో ఉంటది. ఎందుకంటారా, మొగుడు కొట్టాడు అని చెప్పేసి వచ్చి మా ధర్నాలు జరుగుతాయి. అసలు కొట్టడానికి గల కారణాలు ఏంటని తెలుసుకోవాలిగా. అది ఇప్పుడు సమానత్వంలో పయనిస్తున్నప్పుడు భర్త భార్యను కొట్టాడు అని అంటే దానికి వెనక ఏవో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు తెలుసుకొని ఇరు వర్గాల మధ్యన ఘర్షణని, తప్పు ఒప్పులు అనేది ఎవరి వర్షన్ వాళ్ళు వచ్చినప్పుడు నేనే కరెక్ట్ అని అంటారు. కానీ విచారణలో కదా ఎవరు కరెక్ట్ అనేది తెలియదు. ఆ విచారణ జరిగి అప్పుడు మహిళా సంఘాలు విజృంభిస్తే ఏ దానికైనా బాగుంటుంది. ఏ సంఘటన జరిగినప్పటికీ స్త్రీ పురుషుల మధ్య వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది తెలుసుకోవాలి. అది మనిషి నైజం, అది మహిళా నైజం. ఎవరిదైనా సరే రాగానే వచ్చేసే ధర్నాలు చేపట్టేద్దామని అంటే కాదు కదా. విచారణ జరగాలి. విచారణ జరిగి ఎవరిది తప్పు ఒప్పులను ఎంచుకొని దానిలో భాగంగా వారిపైన అటువంటి కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది బాగుంటుంది. గౌతమ బుద్ధుడు కూడా ఏమంటాడంటే సమ్యక్ దృష్టి అంటాడు. సమ్యక్ దృష్టి అంటే స్త్రీ గాని పురుషులు గాని సమాన దృష్టితోటి మనుషులమని ముందుకు పోయినట్టయితే వాళ్ళు సత్యంతో పోతారు,
సత్యంతో పోయినట్టయితే అప్పుడు ఒక ఐక్యత వస్తుంది అని అంటారు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఐక్యత లేదనుకో, అవగాహన లేదనుకో, దృష్టి లోపం ఉన్నట్టు. ఆ దృష్టి లోపము నీవు పురుషుడు నేను స్త్రీని అట్లా పోయిందనుకో కష్టమైపోతుంది. కాబట్టి ఒక సమ్యక్ దృష్టి, మనం మనుషులము, ఒకటే దృష్టి, మనం మనుషులం, కులం లేదు మతం లేదు. ఆ విధంగా స్త్రీలను ఒక మంచి శిక్షణ కార్యక్రమాలతోటి ప్రోగ్రామ్స్ తోటి ముందు తీసుకుపోయి ఒక మంచి యూనియన్ గా మొదలైనట్టయితే 50% ఉన్న స్త్రీలు ఒకటే అనుకో అసలు మొగల ఓట్లు అవసరం లేదు. ఎందుకంటే దేశంలో సగభాగం మహిళలు. మహిళను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి అంటారు. మహిళను ఎప్పుడైతే అంటారు చూడండి, ఎవరో శాపం వల్ల రాజ్యాలే కూలిపోయినాయి అని చెప్పేసి సాధారణంగా రాజ్యాలు వచ్చేటి వాళ్ళతో పోయేటి అంటారు. అంటే ఆడవాళ్ళని గౌరవించడం అనేది సాంప్రదాయం, మన భారతదేశ సాంప్రదాయం. గౌరవించడమే కాదు, వాళ్ళకు మంచి స్టేటస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు స్త్రీ వస్తుందంటే స్త్రీనా అని కాకుండా అంటే మనలాంటి మనిషి ఆమె వస్తుంది అని అనుకోవాలి. మన అమ్మ స్థానంలో నుంచి, అక్క స్థానంలో నుంచి, మన పిల్లల స్థానంలో నుంచి ఆలోచించి వాళ్ళని గౌరవించినట్లయితే డెఫినెట్ గా సస్యశ్యామలంగానే ఉంటుంది. చెయ్యాలి అంటే మీరు బాగా కష్టపడాలి, మంచి శిక్షణ ఇచ్చి తప్పకుండా ఒక గ్రామానికి నగరానికి ఒక చేంజలాజికల్ సొసైటీ పెట్టి వాళ్ళను ఒక జాగృతిలో నడిపించాలి. అట్లా నడిపించినట్టయితే 50% ఒకటైపోతారు. 50% ఒకటైపోతే అప్పుడు మగవాళ్ళు ఏమనుకుంటారు, అరే మన ఆడవాళ్ళు ముందు వెళ్తున్నారు, మనం ఎందుకు వెనుకోవాలని చెప్పేసి అప్పుడు ఇద్దరు కలిసి ముందుకు పోతారు. ఇద్దరు కలిసి ముందుకు పోతే అక్కడ యూనిటీ వచ్చేది ఎక్కడ అంటే సాధారణంగా మొట్టమొదట ఈ బహుజనులనే వచ్చేస్తారు. ఎందుకంటే బహుజనులు ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారు. పొలాల్లో పనిచేసేటోళ్ళు, కార్ఖానాల్లో పనిచేసేటోళ్ళు, లేబర్గా పనిచేసేటోళ్ళు, లేదా వివిధ సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ బహుజనులే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒకటి అన్నట్టయితే అప్పుడు అరాజ్యాలు కావడానికి అవకాశం ఉంటుంది. కనుక దీనికి మనం చేయవలసింది ఏంటి అని చూస్తే తప్పకుండా ఒక శిక్షణతోటి ఒక జాగృతిలో తీసుకుపోవాలి. అట్లా జాగృతిలో తీసుకపోతే వచ్చే ఎన్నికల లోపల మహిళా జెండా ఎగురుతుంది. తప్పకుండా సార్. ఏంటంటే ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెలకి మనం మహిళ పట్ల ఉన్న అవగాహన గనక తెలియజేసి వాళ్ళల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అన్నీ వాళ్ళకి మోటివేట్ చేసి మహిళల్లో ఉన్నటువంటి సత్తాన్ని బయటికి తీసుకురాగలిగితే వాళ్ళల్లోనేటువంటి చైతన్యవంతులు అవుతారు. మహిళా అధికారం అనేది ముందుకు వస్తుంది. తప్పకుండా వచ్చే ఎలక్షన్లో మహిళా జెండా ఎగరేయటానికి మా మహిళా ఓటు హక్కు కూడా ఎక్కువ సాంద్రతలో ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే దేశంలో సగభాగం మహిళలందరూ ఏకతాటి మీద వస్తే ఆ మహిళా ఓట్లను తట్టుకోవడం కూడా కష్టమే. అయితే ఒక పని చేయాలి మీరు. ఇప్పుడు వచ్చే నెల ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒకటి ఉన్నది కదా. అవును సార్. ఆ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ను స్మరించుకుంటూ అక్కడి నుండి మహిళా దినము కేవలం ఒకటే దినం కాదు, ఈ సంవత్సరం అంతా మహిళలే, ఎలక్షన్ వచ్చే వరకు మహిళలే, రాజ్యాధికారం వచ్చే వరకు మహిళలే అని ముందు తీసుకుపోతారా? డెఫినెట్ గా ఆ రోజు మంచి కార్యక్రమం చేయటం జరుగుతుంది. మన స్టూడియోలో మంచి కార్యక్రమం చేయటం జరుగుతుంది. మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అసలు మహిళల విలువలు ఏంటి, హక్కులు ఏంటి, అన్ని మహిళా సార్థకత ఏ విధంగా ఉంటుందని ఆ రోజు మేము గొప్పగా ప్రసంగం ఇవ్వటం జరుగుతుంది. డెఫినెట్గా ఇంకా మహిళా జెండా ఎగరేసే విధంగా అన్ని రకాల అవగాహనలతో ముందుకు మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక రహస్యం ఉన్నది. అసలు మహిళలు తక్కువ ఎందుకు అయినరు అని ఒకటి గమనించాలి. తక్కువ కావడానికి ప్రధాన కారణాలను వెతికినాం అనుకో, అప్పుడు ఎట్లా బలంగా కావాలని తయారైపోతారు. తక్కువ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే స్త్రీలు కట్నాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మేము పురుషులతో సమానము కాదు అని. ఈ కట్నాలని బంద్ చేయాలి. రెండవది, పురుషుడే వచ్చి ప్రపోజ్ చేసి స్త్రీలను పెళ్లి చేసుకుంటా అంటున్నారు. ఇప్పుడు స్త్రీలే ముందుకొచ్చి ప్రపోజ్ చేసి
ఈయన చేసుకుంటే ఆయన అవసరం నాకు లేదు అనే లెవెల్కి రావాలి మరి. ఎందుకంటే నేను గమనించాను కుటుంబాల్లో కూడా ఒకసారి పెళ్లి అయింది అనుకో, కట్నం పోతుంది, పైసలు పోతుంది, వాడు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు బతుకుతున్నారు కదా, ఆ బతుకు కాదు వాస్తవం అనేది. కాబట్టి ఏం చేయాలంటే ముందే ఈయన సరైన మగవాడు అవునా కాదా అని స్త్రీ కూడా గుర్తించాలా, పురుషుడు కూడా తనతో కలిసి ఉండగల మనస్తత్వం ఉన్నదా లేదా అని వాళ్ళు గుర్తించుకోవాలి. అంటే ఏం చేయాలి, పెళ్లి టైంలో పాటునే ఇద్దరు సమానం అనుకోవాలి. కట్నాలు అనేది ఉండకూడదు, ఎవరు తక్కువగా ఇద్దరు సమానమే. ఎందుకు ఇవ్వాలి, ఇయ్యకూడదు, కట్నాలు ఇయ్యదు. ఒకవేళ పెళ్లి సూకులైనా కానీ సమానంగా ఉండాలి. పెళ్లి కూడా ఇప్పుడు పిల్ల తండ్రి పెళ్లి చేసి పంపిస్తున్నాడు, అట్లయితే చెరిసగం పెట్టుకోవాలి. ఆయన కొడుకు పుట్టిండు, ఈయనకు బిడ్డ పుట్టింది, ఇద్దరు కలిసి చెరిసగం పెట్టుకొని పెళ్లి చేయాలి. ఒకవేళ డబ్బు పెట్టేది ఉంటుంది, వాళ్ళు ఎంత పెడతారో వీళ్ళు ఎంత పెట్టాలి, లేకుంటే వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకొని తక్కువ ఉన్న వాళ్ళను నువ్వు పెట్టుకొని అనకూడదు. ఆ విధంగా గౌరవం ఉండాలి. ఇట్లా ఉన్నట్టయితే అప్పుడు సమానత్వం వస్తుంది. అయితే ఈ మధ్య ఉన్నటువంటి యువకులకు కూడా ట్రైనింగ్ చేయాలి. ఏమని, నీవు యువకుడు కాబట్టి నీ దగ్గర నుంచి మార్పు రావాలి. మీరు కట్నాలు కొన్ని తీసుకొని పెళ్లి చేసుకుంటే మా సంఘం వచ్చే మీకు పెళ్లిని గొడవలో చేస్తారని చెప్పి అనాలి. కరెక్ట్ సార్. ఎందుకంటే ఆడపిల్లలను కూడా గొప్ప గొప్ప చదువులు చదివిస్తున్నటువంటి రోజులు ఇవి, సమానంగా చదివిస్తున్నటువంటి రోజులు. అంటే ఒక డాక్టర్కే ఇస్తున్నారు, ఒక లాయర్నే చేసుకుంటుంది, ఇప్పుడు హీరోయిన్ చేసుకుంటున్నారు. ఈ విధంగా కాన్సెప్ట్ తీసుకుంటే కనుక అంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళింట్లో నుంచి చదివించడానికి, ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అంతే కష్టపడి చదివిస్తున్నారు. అలాంటప్పుడు పెళ్లి టైంకి వచ్చేసరికి కట్నాలు కానుకలు ఇవనేది ప్రత్యేకంగా ఆడపిల్ల ఇచ్చుకోవాలనే చెప్పేసి ఆంక్షలు పెడుతున్నారు. ఇలాంటి ఆంక్షలను మాత్రం తీసివేయాలని నేను కోరుకుంటాను. అలాంటివి తీసేయాలంటే వీళ్ళందరిలో కూడా మోటివేట్ చేసుకుంటూ రావాలి, మనం అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా తక్కువ కాదు, అమ్మాయి కూడా అంతే చదువుకుంది, అంతే సంపాదిస్తుంది. అయినప్పటికీ కట్నం ఇచ్చి వాళ్ళ ఇంటి సపర్యలు చేసి ఇవన్నీ చేసి బానిసత్వాన్ని మళ్ళీ అంటే ఇక్కడ తన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పని చేయాలి, పని చేసి అక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉన్నా ఆవిడే సరి చేయాలి మళ్ళీ. ఇలాంటి వాటిలన్నిటిని కూడా మనం ఖండించి అవగాహన కల్పించి ఇద్దరూ సమానత్వమే, ఆడపిల్లలు మాత్రమే కట్నాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఒక గ్యాప్ అనేది వస్తే కనుక వీళ్ళు అండర్స్టాండింగ్ వచ్చేసి పెళ్లికి ముందు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది తెలుసుకొని ఒకరికొకరు కట్నాలు ఇచ్చుకునే ప్రక్రియను తీసివేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా కాపురాలు చేసేటందుకే 10 మందికి ఆదర్శంగా ఉండేలా తయారు చేయాలి. కానీ ఈ కట్నాలు ఆడపిల్లలు ఇవ్వాలన్నది రద్దు చేస్తే బాగుంటుందని కూడా నేను అంటాను. దాన్ని తీసుకురావాలంటే మన ప్రోగ్రాం ద్వారానే చాలా చేంజ్ చేసేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రోగ్రామ్ కాదు, కొంచెము ప్రొటెస్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా కట్నం తీసుకొని పెళ్లి చేస్తున్నారు అనుకో, ఒక యాక్ట్ కింద వెళ్ళిపోయి వాళ్ళని ఆపేసేయాలి. అప్పుడు వాళ్ళు వీళ్ళు వస్తారు అని చెప్పి భయపడి కట్నం కానుకలు లేకుండా అయిపోతారు. మళ్ళీ కట్నాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిపడమైన మనస్తత్వాలు ఉంటే వాళ్ళని చంపటానికి ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం సొసైటీలో. వాటి నుంచి కూడా చాలా వివక్షతలు మహిళలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, కట్నాలు, బైకులు, సామాన్లు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సావుకు సిద్ధం తయారు చేస్తున్నటువంటి ఫ్యామిలీని చాలా మందిని చూసాం. మన దృష్టికి వచ్చిన ఫ్యామిలీని కూడా చూసాం. కానీ అలాంటి వాటి నుంచి కట్నాలు ఇవ్వకండి. ఆడపిల్లలుగా చెప్తున్నా నేను, కట్నాలు ఇవ్వద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కూడా సమానమే. వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోండి, మీరు వాళ్ళని అర్థం చేసుకోండి. కాకపోతే అవగాహనతో ముందు జర్నీ చేయండి. ఈ కట్నాలు అనేది రూపుమాపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రావాలంటే ఇప్పుడు పెళ్లి పిల్లగానికి పిల్ల తండ్రి బండి కొనిస్తాడు. ఇప్పుడు తండ్రి అంటే పిల్లగాని తండ్రి పిల్లకు బండి కొనియాలి. అవును, తన నడిపే బండి కొనియాలి. బుల్లెట్ బండి మొగుడు కూడా పాడవాడాలి, ఆడు కూడా వాడాలి. అవును, అప్పుడు సమానత్వం అనేది వస్తుంది. ఇట్లా సమానత్వం వచ్చింది అనుకోని అప్పుడు హెచ్చు తగ్గులని తగ్గిపోతాయి. అప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఏమైతుందంటే రాజ్యాధికారాన్ని పోతుంది. ఇప్పుడు స్త్రీలు సమానమే, పురుషులు సమానమే. అదేవిధంగా శూద్రులు అనేది ఏముండదు, బ్రాహ్మణులు అనేది ఏముండదు, లేకుండా అందరూ సమానం అయిపోతారు. ఈ మధ్య ఒక పెద్ద క్వశ్చన్ ఒక నేషన్లు ఏమని అంటే,
బ్రాహ్మణులు నోట్లోకి వెళ్ళి వస్తుంది అంటారు కదా, ఇంతవరకు ఎవరు నోట్లో వచ్చినట్టు కనవ్వలేదు, వాళ్ళు ఎట్లా బ్రాహ్మణులు అవుతారు అని చెప్పేసి కులం లోపల వర్ణ ధర్మ ప్రకారం ఏంటంటే బ్రాహ్మణులు నోట్లోకి వెళ్ళి వచ్చిండ్రు, క్షత్రియులు భుజంలోకి వెళ్ళి వచ్చిండ్రు, శూద్రులు కాళ్ళకి వెళ్ళి వచ్చిండ్రు అంటారు కదా. కానీ నేను పుట్టిన పని చూస్తున్నా, నువ్వు పుట్టిన పని చూస్తున్నావు, మా తాతలు పుట్టినాక చూస్తున్నావు కదా, ఎవడు నోట్లోకి వెళ్ళి పుట్టలే, ఎవడు భుజంలోకి వెళ్ళి పుట్టలే, మరి వాళ్ళు ఎట్లా బ్రాహ్మణులు అవుతారు అని ఖండించాలి కదా. మరి ఎందుకు ఖండిస్తలేదు? ఈ పూర్వీకులు చెప్పిన మాటలనే పట్టుకొని వాళ్ళని ఆచరణలో నడుస్తూ ఉన్నారు. వాస్తవానికైతే నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఈ సృష్టిలో అంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ పేర్లు పెడతాం, ఈ పేర్లు పెడతాం, ఆ పేర్లు పెడుతూ ఉంటాం. కానీ ఒక పువ్వు తీసుకురావాలన్నా కూడా అది అంటే పరమ పవిత్రంగా పెడితేనే పూజ జరుగుతుంది, అది ఎంగిల్ చేయని పదార్థం అయితేనే పూజకు పనికొస్తుంది అని చెప్పేసి అని అంటారు. సృష్టిలో ఎంగిల్ చేయని పదార్థం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నీళ్లు పారే ఏరులో దూడలు తాగుతాయి, ఆవులు తాగుతూ ఉంటాయి, పువ్వు పైన 9 వాలి తేనె నుంచి ఊతాయి. ఇట్లా అనేక రకాల ఏది చూసుకున్నా కూడా ఎంగిల్ చేయనటువంటి పదార్థం కనిపించదు. అంటే కొబ్బరికాయ అని అంటారు, ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. కానీ అప్పుడు తను ఏమంటాడు, తన మేధస్సు ఉపయోగించి ఇటు నా శరీర అవయవాల భాగాలే ఆలయ స్తంభాలుగా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేవుడికి ప్రార్థిస్తాడు. అప్పుడు ఆయన యొక్క మనస్సాక్షికి, ఆయన నిర్మలమైన హృదయానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. అంటే ఇన్ని రకాల చూడండి ఎన్ని ఇక్కడ ఉన్నాయో. ఎంగిల్ చేయని అది మన మనస్సులో తృప్తి చెందితే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆ వాస్తవంగా విచారణ జరిగితే ప్రతిదీ కూడా ప్రకృతిలో అన్ని కూడా ఎంగిల్ చేసినటువంటి లేనే లేదు. ఇంకోటి అన్టచబిలిటీ అంటారు కదా, వాళ్ళే పంటలు పండిస్తున్నారు, వాళ్ళు పండించాన్ని వాడు తినుకుంటాను అన్టచబుల్ అంటున్నాడు. అవును, ఇప్పుడు ఆ ఎరువులు ఏ విధంగా వస్తున్నాయి అవన్నీ చూసుకుంటే గనక అది మనసుకి నిర్మలమైన శుద్ధితో, ఆత్మశుద్ధితో చేసేది ఏదైనా సంకల్ప శుద్ధిగా ఉండాలి తప్ప ఇది అది లెక్క పెట్టుకోకూడదు. ఆచరణలో నడవాలి, ప్రతి ఒక్కళ్ళు అన్ని కాపాడుకునే ఇదిగా నడవాలి. అంటే ఇప్పుడు కొత్త కొత్త ఉద్యమాలు తీసుకురావాలి. ఇప్పుడు ఉదాహరణకి పంట పండించినోడు అన్టచబుల్ అయితే వాడు పండిన పంట మీరు తినద్దు ఒకటి. తర్వాత గుడిలకు రావద్దు అంటే గుడి కట్టినోడే గుడిలో లోపలికి పోవాలి, కట్టని వాడు పోవద్దు అంటే బాకునోళ్ళు పోవాలి, ఎందుకంటే వాళ్ళు కట్టరు కదా. అదే విధంగా కత్తి పట్టినోడే దేశాన్ని పరిపాలించాలి. అంటే ఇప్పుడు మిలిటరీలో ఉన్న వాళ్ళు, పోలీసులో ఉన్న వాళ్ళు ఎవరు అంటే శూద్రులు ఎక్కువగానే ఉంటున్నారు కదా, వీళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా. బ్రాహ్మణ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ కనబడరు, క్షత్రులు పెరిగే క్షత్రులు కానీ అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎవరికి కనబడరు. కానీ మేము గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నారు కాబట్టి అసలు నిజమైన గొప్పవాడు ఎవడు అంటే గుడి కట్టిన వాడు గుడిలో ఉండాలి, పంట పండించిన వాడు వాడే తినాలి, బట్టలు కూడా ఎవడు నేర్చుకున్న వాడే కట్టుకోవాలి. అంటే బాపనలకు బట్టలే ఉన్నాయి కదా. ఈ విధంగా చూసినట్టయితే ఎవరు కష్టపడతారు వాళ్ళకి. ఈ విధంగా పోయినట్టయితే అప్పుడు ఏమైపోతుంది అంటే జజ్రాం లేని వాడే గొప్పవాడు అయిపోతాడు, శూద్రులే గొప్పవాళ్ళు అయిపోతారు, ఎస్సీలే గొప్పవాళ్ళు అయిపోతారు. ఈ విధంగా పోరాటం చేయాలి. అరే నువ్వు గుడి కట్టవు, మేము కడితే నువ్వు పోతున్నావు, మమ్మల్ని రావద్దు అంటున్నావు, వ్యవసాయం మేం చేస్తున్నాం మళ్ళీ నువ్వు అన్టచబుల్ అంటున్నావు అని చెప్పేసి వీళ్ళు ముందుకు వస్తే వాళ్ళకు స్టేటస్ ఉండనే ఉండదు. ఉండనప్పుడు వీళ్ళు కూడా ఐక్యత వస్తుంది కదా. ఐక్యత వస్తే రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఈ ఐక్యతతో వస్తుంది. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నారు అంటే అంత బానిస మనస్తత్వం, దినమంతా పనిచేస్తారు, మళ్ళీ అందరు అయ్యా బాంచన్ అంటారు. ఈ అయ్యా బాంచన్ అనేటువంటి రోగాలు పోవాలి. ఇది పెద్ద రోగం ఇది. అయ్యా బాంచన్ అని ఇప్పుడు కష్టపడతాడు దినం అంతా, మళ్ళా బాంచన్ అంటాడు. అసలు వాడు బాంచన్ అన్నాడు కదా. ఇప్పుడు వాడు కూర్చుని తింటున్నాడు వీటి కష్టపడితే. అంటే బానిసగా ఉన్నాడు కాబట్టి అయ్యా నీ బాంచన్ అని అంటున్నాడు. ఇలాంటివన్నిటిని కూడా రూపుమాపాలి. ఇప్పుడు వీడు కష్టపడి వాడు బాంచన్ అనాలి. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే దొంగతనం చేసేటోడు గొప్పోడు అయిపోయాడు, మోసం చేసేటోడు గొప్పవాడు అయిపోయాడు, తిని కూర్చుంటోడు గొప్పోడు అయిపోయాడు. అట్లా కాకుండా ఏం కావాలి? కష్టపడ్డాడు గొప్ప కావాలి, పంట పండేవాడు గొప్పవాడు కావాలి, రాజ్యం వేసేటోడు గొప్పవాడు కాదు. ఎందుకంటే ఓట్లు నువ్వు వేస్తే వాడు రాజ్యం వెళ్తాడు కదా, మరి నువ్వు గొప్ప కాదా? వాడు ఎట్లా గొప్పవాడు అవుతాడు? ఓట్లకు పుట్టిన వాడెవడు? ప్రధానమంత్రి ఓట్లకు పుట్టిండు.
ముఖ్యమంత్రి ఎవరికి కొట్టిండు? ఓట్లకి. ఓట్లకి. ఎమ్మెల్యే ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, సీఎంలు అయ్యారు. మరి ఓటేసి వాడు గొప్ప, ప్రజలే గొప్ప. ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రజల పైన వాళ్ళకున్నటువంటి అవకాశాలను వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకున్నటువంటి హక్కులను వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళకున్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఓటు బ్యాంక్ గానే ఉపయోగపడుతున్నారే తప్ప ప్రజలపైన దృష్టి సాధించి. కాబట్టి ఒక పని చేద్దాం, మీ ఉద్యమం ద్వారా ఎవడైతే మీ ఓట్ల ద్వారా గెలిచాడో వాడు మీ సేవకుడు కాబట్టి వాడు జీతం లేకుండా సేవ చేయాలి. ఇప్పుడు సేవకుడు జీతం ఉండదు కదా, ఎమ్మెల్యేలకు జీతం ఉండద్దు, ఎంపీలకు జీతం ఉండద్దు. వాళ్ళకు తినడానికి తిండి పెట్టాలి, తినడానికి తిండి పెట్టి ఉండడానికి ఇల్లు వేయాలి, పని చేయమనాలి. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ అధికారం ఉన్నటువంటి అధికారం ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది, ఓటు యొక్క అధికారం ఏంటో తెలిసిపోతుంది. అంటే వచ్చే ఎన్నికల లోపల స్త్రీలు ఉద్యమం చేసి ఒకటైపోయి రాజ్యం వస్తే మొట్టమొదటి దేశ పని ఏంది అంటే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు వాళ్ళు సేవకులు కాబట్టి వాళ్ళు బాంచని బతుకులు బతకాలి, వాళ్ళకి జీతం ఉండద్దు, ఉండడానికి ఇంత ఇల్లు, తినడానికి ఇంత తిండి పెట్టాలి. అప్పుడు మీరు అన్నట్టుగా మహిళలే అధికారంలోకి వస్తున్నారు, అంటే మళ్ళీ ఇక్కడ వివక్షతకు గురై అధికారం వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలకు అదే అలాంటి స్థానం అంటే మహిళ ఎట్లా సార్థకత అవుతుందంటారు? ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఇంతవరకు మగవాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బు ఉన్నవాడు డబ్బు పెట్టి డబ్బు కొనుక్కొని డబ్బుతో అధికారంలో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు స్త్రీలు డబ్బు లేకుండా అవగాహనతోటి అందరి అండర్స్టాండింగ్ తోటి వస్తున్నారు కాబట్టి నిజమైన సేవలుగా ఉన్నారని వీళ్ళు నిరూపించుకుంటారు. నిరూపించుకుంటే అప్పుడు ఇంతవరకు మోసం చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు, తప్పు చేసినామని చెప్పి వాడు చెవులు పట్టుకొని బింగిలు తీయాలి, ఆ లెవెల్కి రావాలి. అప్పుడు అధికారంలో ఉన్నవాడు అజ్ఞానంలో ఉన్నాడనే విషయాన్ని అందరికీ అర్థమైపోతాయి. అజ్ఞాన తెరలు తొలగించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం వచ్చే ఎలక్షన్ లో మహిళా సాధికారత చాటాలి. సాధికారికత రావాలంటే ఎమ్మెల్యేలకు ఎంపీలు వాళ్ళు సేవకులు కాబట్టి, మా ఓట్లకు పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్లకు జీతాలు ఉండవద్దు. ఒకవేళ ఉన్న డ్రైవర్ కంటే తక్కువ ఉండాలి, బండి డ్రైవర్ ఉంటారు కదా, దాని డ్రైవర్ కూడా తక్కువ ఉండాలి. లేదా వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ ఫ్రీ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మోసం చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి అమెరికాలో చనిపిస్తున్నారు, లండన్లో చనిపిస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి అధికారం ఎవరికి వస్తే ఈ మార్పు వస్తుంది, మహిళకు వస్తే మార్పులు జరుగుతాయి. పెద్ద ఎత్తున మహిళలకి అవకాశాల కల్పన కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి, ఒక పెద్ద ఉద్యమం తీసుకురావాలి. ఇప్పుడు డెఫినెట్ గా మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యమం మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మన ప్రోగ్రామ్స్ లో ఇంకా ఎట్లా ఉంటుంది, ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాం మహిళల్లో, మనం పెట్టేటటువంటి ఏదైతే స్థాపిస్తున్నామో అది ఆ చేంజ్ నుంచి గొప్ప మార్పులు మహిళలన్నిటి కూడా అభివృద్ధి చెందుతారు. ఈ మధ్య కాలంలో డబ్బున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతలేరు. ఉదాహరణకి ఆదాని ఉన్నాడు, వాడు ప్రపంచంలో పెద్ద కుబేరుడు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. అదేవిధంగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక సంఘాల పేరు పెట్టుకొని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎక్కువ డబ్బు సంపాదించి వాళ్ళ పిల్లలకు సాయం చేస్తున్నారు, ఎవరికి సాయం చేస్తలేరు. అందుకొరకు మీరు అధికారులు రావాలంటే ఏం చేయాలి, మొదట ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజకీయాలు ఉన్న వాళ్ళకు జీతాలు వాళ్ళ డ్రైవర్ల కంటే తక్కువ ఉండాలి. వాళ్ళు చేసిన పని బట్టి వాళ్ళకు జీతం వేయాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడ పోయినా నువ్వు ఎంత పని చేసినావు, ఎన్ని గంటలు పని చేసినావు అని చెప్పి జీతం ఇస్తారు. వాళ్ళు కూడా అట్లా ఉండాలి కదా. వీడు అసెంబ్లీకి పోకుండా పార్లమెంట్ పోకుండా మనకి జీతం ఇస్తారు, లక్షలు ఇస్తున్నారు కదా. అట్లా ఉండకూడదు. అట్లా ఉండనప్పుడు డబ్బు మిగులుతుంది, ఆ డబ్బును అభివృద్ధి కొరకు వాడాలి. అట్లా వాడినట్టయితే దేశం బాగుపడుతుంది. ప్రజల కోసం కేటాయించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ప్రజలకి సకాలంలో తీసుకొచ్చి వాళ్ళ దృష్టి మీద సాధించి వాళ్ళని అభివృద్ధి పరిచే విధంగా ఏ నిధులైతే ఏ హక్కులైతే కేటాయించున్నాయో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి. జీతాలు తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఎదుగుదలకి నాంది పలుకుతుందే తప్ప రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు కానీ ప్రజలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారు.
వీళ్ళందరినీ కూడా పేపర్లకి ఓటు బ్యాంకులు కానీ ఉపయోగించుకుంటున్నారే తప్ప వాళ్ళపైన దృష్టి చాలించినటువంటి ప్రభుత్వాలకి ఇదే మన విన్నపం. అయితే ఈ సందర్భంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మీరు. ఏమిటంటే వచ్చే ఎలక్షన్లు మావి అంటే ఏం చేయాలా, బహుజనులంతా ఒక కుటుంబంలాగా తయారు కావాలి. ఈ అవగాహన బహుజన్లో వస్తుంది. ఎందుకంటే బహుజన్లో భార్య భర్తలు ఇద్దరు కష్టపడతారు కదా, ఇద్దరు కష్టపడతారు కాబట్టి అయ్యా మన ఇద్దరం కష్టపడుతున్నాం అంటే సమానంగా ఉండమంటే ఉంటారు. డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండరు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ దగ్గర ఎట్లుంటారు అంటే భార్యనేమో క్లబ్కి పోతే భర్తనేమో రేసులకు పోతాడు. కానీ బీదోళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కూలి పని చేసుకుంటారు, తాగిన ఇద్దరు తాగుతారు, కొట్లాడుకున్న ఇద్దరు కొట్లాడుకుంటారు, కలిసి ఇద్దరు కలిసి ఉంటారు. కానీ డబ్బున్న వాళ్ళు అట్ట కాదు కదా. అందుకొరకు మొదట బహుజనులందరినీ ఒకటి చేయాలి. అంటే ఒక కుటుంబం అయ్యాలి. అంటే కులం లేదు, మతం లేదు, కట్న లేదు, కానుకలు లేవు అని ఏం చేయాలి, మనం వీళ్ళని మొదట ఒక కుటుంబం లాగా తయారు చేయాలి. అంటే విశ్వ వసుధైవ కుటుంబం కాదు, బహుజన కుటుంబం చేయాలి, లేదా భారత కుటుంబం అని చేయాలి, లేదా తెలంగాణ కుటుంబం, తెలంగాణలో ఒకటి కావాలి. అదే విధంగా దేశంలో ఉన్న వాళ్ళు ఒక కుటుంబం లాగా భావించాలి. కుటుంబం లాగా ఉన్నారంటే కులం విడగొడుతుంది కదా, కాబట్టి కులాన్ని పాటించాలి. మతం కూడా విడగొడుతుంది కాబట్టి మతం ఉండదు, అంటే దేవుడు ఉండదు, కులం ఉండదు. మరి ఏముండాలి, ఒక భారతీయ కుటుంబంగానే ఉండాలి, ఒక్క మానవత్వమే ఉండాలి, బహుజన కుటుంబంగానే ఉండాలి, అందరూ ఐక్యతగా ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే మన అధికారాలు మన చేతులకు వస్తాయి, మన రూపురేఖలు మారుతాయి, బహుజనులు జెండా ఎగురుతుంది. బహుజనుల జెండా వచ్చే ఎన్నికలంటే ఒక్కటే ఒకటి మార్గం, ఐక్యతతో ముందుకు నడవాలి. ఐక్యత కాదు, కేవలం ఐక్యత కాదు, బహుజనులు ఒక కుటుంబము. కుటుంబంలో ఉన్న వాళ్ళకు నీ కులము నా కులం ఉంటదా, ఉంటది కదా, కులమే ఉంటది. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏముండదు, ఎందుకంటే ఒకటే కుటుంబం కదా. అందరు బ్రదర్స్ అయిపోతారు, అందరు బంధువులు అయిపోతారు, బంధువులు పోతారు, అందరు సోదర భావంతోనే ఉంటారు. అప్పుడు మన ఆశయాల ఆలోచన కోసం ఆలోచిస్తారే తప్ప ఇలాంటివి ఏమీ ఆలోచించరు. మనం ఎలా రాజకీయంగా ఎదగాలి, ఎలా ఆర్థికంగా ఎదగాలి, ఎలా సామాజికంగా ఎదగాలి, మన పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, మన హక్కులు ఏం తెచ్చుకున్నాం అనే విధంగా ఎదుగుతారు. కాబట్టి మన జెండా మనకుంటుంది, మన అధికార దిశలో మనం అడుగులు వేస్తాం కాబట్టి రాజకీయ సత్తా కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల్లో మనం ఎదిగేటటువంటి అవకాశాలు, ఐక్యత పెంచుకొని బహుజన కుటుంబంగా ఏర్పడదాం. అయితే మనం ఏం చేయాలి, కుటుంబ కూటాలు పెట్టాలి. కూటములు పెట్టరు కదా, కుటుంబ కూటములు పెట్టాలి. అంటే ఏంది, ఇప్పుడు వన భోజనాలు పోయింది అనుకోని, వన భోజనాలకు ఎవరు పోతారు, చుట్టాలే పోతారు, చుట్టాలు పోతారు, కుల సంఘాలు పోతారు. ఇవి కాకుండా మన కాన్సెప్ట్ లో తీసుకుంటే గనక బహుజన కుటుంబం, అట్లా పోవాలి. బహుజన కుటుంబం సపరివార సమేతంగా అందరూ కూడా వచ్చి ఐక్యతగా ఇక్కడ అందరు యావద ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయంగా సాధించుకొని మనకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా గాని ఇంకా అన్ని అభివృద్ధి దిశలుగా గాని అన్ని రంగాల్లో మనం ఎలా అవగాహన అవ్వాలి, ఎలా ఎదిరించాలి, మన ఉన్నటువంటి సత్తాన్ని, మన ధైర్యాన్ని ముందు పెట్టుకొని మాట్లాడుకునే విధంగా ఒక పెద్ద వేదిక తెచ్చుకొని బహుజన కుటుంబం పరంగా అందరం కూడా సకుటుంబ సపరివారంగా వెళ్ళాలి అనేది మంచి ప్రోగ్రామ్. ఒకవేళ కుటుంబాలు లేదా కులాలు కలిసిపోయినాయి అనుకో, వాళ్ళకు చేంజ్ చేయాలి, జెండా ఇవ్వాలి, వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి సార్. ఆ ప్రోగ్రాము పెట్టేదే దానికోసం మనం. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ తో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఈ జెండా ఇచ్చేసి, ఈ జెండా మనది, ఇంకా నుంచి ఇందులో మన దేశంలో సగభాగమైన మనం ఉంటేనే ప్రతి చోట మనం అన్ని రంగాల్లో నడవగలుగుతున్నాం. బ్రహ్మదేవుడికైనా అమ్మ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఈ కుల సంఘాలు ఎక్కువైపోయినాయి. అవును, ఇప్పుడు బాబుల్లో కులము, రెడ్డిలో కులము, వేమలలో కులము, మాదిగొల్ల కులము, మాలుగొల్ల కులం అన్ని ఎక్కువైనాయి కదా. ఇవి ఏం చేయాలంటే కుల సంఘాలు రద్దు అని గవర్నమెంట్ జీవో తీసుకురావాలి. ఇప్పుడు ఎందుకంటే సాధారణంగా కుల సంఘాలను ప్రోత్సహించేది ఎవరు, గవర్నమెంటే కదా. కాబట్టి కుల సంఘాలు ఎవ్వరు పెట్టుకోవద్దు, మత సంఘాలు ఎక్కువ ఎవరు పెట్టుకోవద్దు, పెట్టుకునేటి మానవ సంఘాలు. అంటే మనం ఒక కుటుంబము అని వాళ్ళ యొక్క భావనతోటి, కుటుంబ భావనతోటి సంఘాలు పెట్టుకోవాలి, మానవాభివృద్ధి సంఘాలు పెట్టుకోవాలి, అందరు కలిసి ఉండేటు సంఘాలు పెట్టుకోవాలి.
ఎవడైతే కుల సంఘాలు పెట్టుకుంటారో వాని దగ్గర చేంజాలజీ జెండా పాతాలే. ఆ? అంటే మీరు లక్షల తయారు కావాలి. మీరు తప్పకుండా నక్సలైట్లే అంతే. నక్సలైట్ అయితేనే నక్సలైట్ వచ్చిన తర్వాత భూస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది, అంతకుముందు లేదు. ఇప్పుడు ఈ కులం పోవాలి, మతం పోవాలి, కుల సంఘాలు పోవాలి అంటే చేంజాలజీ జెండాలు రావాలి. చేంజాలజీ పొలిటికల్ పార్టీ కూడా వస్తే ఇంకా బాగుంటది. తప్పకుండా సార్, దాని మీద కూడా దృష్టి సాధిద్దాం తప్పకుండా. ఎందుకంటే మంచి అవగాహన కల్పించారు. దీంతోనూ తప్పకుండా ఆలోచన దిశగా కూడా మనం నడుద్దాము. ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుంది. బహుజన కుటుంబంగా ఏర్పడటానికి మనం అనేక రకాల కార్యక్రమాలు పెడదాం. కాబట్టి ఎవడైతే వసుదైవ కుటుంబం అంటే అరే మొదట వసుదైవ కాదురా బాబు, భారత కుటుంబమను, బహుజన కుటుంబమను అని వానికి స్టిక్కర్లు పెట్టి వాని నొసరి మీద రాయాలి. ఏమని? నీవు బహుజన కుటుంబ సభ్యుడివి అని రాసియాలి. అంతే. బహుజన సమాజం, బహుజన కుటుంబం, బహుజన కుటుంబం లేదా భారత కుటుంబం, భారత కుటుంబం అంతే. బహుజనులంతా సమానులు, మనమంతా ఒకటే. మనకి ఏదైతే లోటు ఉందో దానికోసం మనం ఫైట్ చేస్తున్నాం. అందరం ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఏకతాటి మీద ఎప్పుడైతే అందరం ఐక్యతగా ఉంటామో అప్పుడే మన హక్కుల్ని సాధించుకోగలుగుతాం. అది బహుజన కుటుంబం ద్వారానే సాధ్యమవుతుంది అని అందరితో ఒప్పించాలి. ఒప్పించుకోవాలి. ఎందుకు ఒప్పించాలంటే లాగా ఉండడం ఒక్కటే పరిష్కారం. కులము విడగొడుతుంది కాబట్టి విడగొట్టి ఏముండకూడదు. కలిపేటి ఏమని ఉంటే కలుపుకుందాం. మోసాలొద్దు, అబద్ధాలొద్దు. ఒక మార్గంలో, ఇప్పుడు మంచి మార్గంలో ఇప్పుడు గౌతమ బుద్ధుని అష్టాంగ మార్గం ఉన్నది. ఆయన ఎంత మంచిగా చెప్తాడు అంటే సమ్యక్ దృష్టి ఉండాలంటాడు, సమ్యక్ స్మృతి ఉండాలంటారు, సమ్యక్ జ్ఞానం ఉండాలంటారు, సమ్యక్ భోజనం ఉండాలంటాడు, సమ్యక్ అవగాహన ఉండాలంటాడు, సమ్యక్ మానవత ఉండాలంటాడు. అంటే అంత సమానంగా ఉండాలంటాడు. ఈ సమానమైన దృక్పథం ఉంటే బహుజనులకు అధికారం వస్తుంది. అది రావాలంటే బహుజనులు ఒక కుటుంబం లాగా ఉండాలి. అంటే ఏం చేయాలి? వసుదైవ కుటుంబం కాదు, మొదట భారత కుటుంబం, భారత కుటుంబం, బహుజన కుటుంబం, బహుజన కుటుంబం కుటుంబం. అంత ఎవడైనా బహుజనులు ఎలక్షన్ నిలబడితే వానే గెలిపించాలి. అంతే. పైసలు ఉన్నా లేకున్నా గెలిపించాలి. అంటే బహుజన్ నిలబడితే నువ్వు నాకు పైసలు ఓటిస్తా అనద్దు. మనుడివా, బహుజన కుటుంబమా, చలో ఓకే నీకు ఓటేస్తావనాలి. అట్లా ఓటేసిన అనుకో బీజేపీ కూడా అధికారంలోకి వచ్చేస్తారు. అధికారంలో అంతే సార్. ఇప్పుడు మనం తిరుపతి దేవస్థానాన్ని మనం ఆలోచించుకుందాం. అగ్రవర్ణాల నుంచి వచ్చే ఫండింగ్ కంటే కూడా మన బహుజనుల నుంచి వచ్చే ఫండింగే ఎక్కువ ఉంటది కౌంటింగ్. అంటే ఇక్కడ చూడండి మన సత్తా ఎంత గొప్పదో, అంటే మన సంకల్పం ఎంత గొప్పదో. వాళ్ళు ఇచ్చేటటువంటి విరాళాలు గాని, కానుకలు గాని ఇవన్నీ కూడా చూసుకుంటే పెద్ద ఎత్తున మనదే ఉంటది. అంటే మన వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ కాదు, అందరికంటే మనం ఎక్కువే. కానీ ఎప్పుడైతే ఈ ఐక్యత దృష్టి పెట్టి బహుజన కుటుంబంగా మనం ఏర్పడతామో అప్పుడు నిజంగా తిరుపతి హుండీలో లాగా మన పార్టీ జెండా కూడా ఎగురుతుంది. రాజకీయంగా అత్యధిక మెజార్టీలో ఉంటాము. మన హక్కులు మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. మనం రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తాం. చాలా బాగున్నది. ఇప్పుడు బహుజనులు వేసే డబ్బు ఎక్కువ ఉందంటున్నారు, బహుజన ఇతరులు ఇచ్చేది తక్కువ ఎందుకు ఉందంటే అది కరెక్ట్ కూడా కాదు. అది ఎందుకంటే వాళ్ళు మోసం చేసి, దొంగతనం చేసి, అబద్ధం ఆడి డబ్బు సంపాదించాలో పెడతాడు. కానీ బహుజనులు మాత్రం కష్టపడి సంపాదించిన డబ్బునే ఇస్తారు ఉండేలా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల లోపు బహుజనులంతా ఒకే ఒక కుటుంబంగా తయారు కావాలి. బహుజన హితాయ బహుజన సుతాయ అనుకొని బహుజన రాజ్యాధికారం, బహుజన అధికారం అని చెప్పి రాజ్యాధికారం పోతుందని చెప్పి ఆశిస్తూ మీరు స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా.